కర్కాటక రాశి వారు పునర్వసు 4వ పాదం, పుష్యమి 1, 2, 3, 4 పాదాల వారు, ఆశ్లేష నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు ఈ కర్కాటక రాశిలోకి వస్తారు. ఈ క్రోధినామ సంవత్సరంలో కర్కాటక రాశి వారికి ఆదాయం 14, వ్యయం 2, రాజపూజ్యం 6, అవమానం 6. ఈ కర్కాటక రాశి వారికి గురువు లాభన్నందు తామ్రమూర్తిగా సంచరిస్తున్నారు. శని అష్టమన్నందు రజతమూర్తిగాను, రాహువు నవమన్నందు, కేతు తృతీయనందు సువర్ణమూర్తులుగా సంచరిస్తున్నారు. మొత్తంగా ఈ రాశి వారికి గురు శని కేతువులు చాలా అనుకూలంగా ఉండడం వలన, ముఖ్యంగా గురుబలం ఉండడం వలన ప్రారంభించినటువంటి ప్రతి కార్యంలో దిగ్విజయాన్ని పొందుతారు. గురువు లాభస్థానంలో సంచరించడం వలన పూర్ణ బలవంతుడై కీర్తి ప్రతాపాదులు రెట్టింపు చేస్తాడు. శరీర బలం పెరుగుతుంది. భోజనాది వివిధ సుఖాలు పొందుతారు. పుణ్యకార్యాలు ఆచరిస్తారు. పరోపకారం చేస్తారు. జనాలకు ఉపయోగపడేటువంటి కృత్యాలు ఆచరిస్తారు. ధనధాన్యాభివృద్ధి పొందుతారు. సంతోషంగా ఉంటారు. రాహు నవమనందు సంచరించడం వలన ఇంటి యందు చిన్న చిన్న ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం ఉంది. కేతు తృతీయనందు సంచరించడం వలన ధైర్య సాహస కార్యాలు ఆచరిస్తారు. శుభకార్యాచరణ చేస్తారు. సోదర సోదరీమణుల యొక్క సహకారాలు అందుతాయి. శని అష్టమ స్థాన సంచారం వల్ల మాత్రం కార్య విఘ్నాలు ఏర్పడేటువంటి అవకాశం ఉంది. విశేష ధన వ్యయం కలగడం, శత్రువులు పెరగడం, ఆందోళనలు, చోరబాధలు కలిగేటువంటి అవకాశం ఉంది. వాహన ప్రమాదాలు జరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి వీరు ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అకారణ కలహాలు కలిగేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా శరీర అనారోగ్యాలు కలిగేటువంటి అవకాశం. ఈ రాశి వారికి విద్యార్థులు, ఉపాధ్యాయులు, శాస్త్రవేత్తలు, పండితులకి చాలా అనుకూలంగా ఉంది. చిన్న చిన్న ఇబ్బందులు ఎదురైనప్పటికీ కూడా వాటిని తేలికగా అధిగమించి అతి గొప్ప విజయాన్ని పొందుతారు. సన్మానాలు, సత్కారాలు పొందుతారు. ఉద్యోగస్తులకు శ్రమ పెరిగినప్పటికీ కూడా చేసిన పనికి తగిన గుర్తింపు లభిస్తుంది. అధికారుల మన్ననలు లభిస్తాయి. వ్యాపారస్తులకి అనుకూలంగా ఉంది. అయితే అపరిచితుల్ని నమ్మి పెట్టుబడులు పెట్టకుండా ఉండడం మంచిది. రాజకీయ నాయకులకి ప్రజల్లో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. అయితే వీరిని నమ్మిన వారే వీరిని మోసం చేసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి కొంత జాగ్రత్త వహించాలి. ఈ రాశి వారు ప్రయాణాల్లో జాగ్రత్త వహించాలి. ఈ కర్కాటక రాశి వారి స్త్రీ పురుషులకి వివాహాది శుభకార్యాలు కలిసి వస్తాయి. రైతులకి సామాన్యంగానే, అంటే అంత లాభంగాని నష్టంగాని లేకుండా మిశ్రమ ఫలితాలు కలుగుతాయి. ఈ రాశి వారు శనిగ్రహ దోష నివారణ కోసం శనికి జపం చేయించుకోవడం, తైలాభిషేకం చేయడం, తిలదానం చేసుకోవడం, నిత్యం కూడా హనుమాన్ చాలీసా పారాయణ చేసుకోవడం వలన సకల గ్రహ దోషాలు తొలగి సుఖ సంతోషాలు కలిగి సకల కార్య జయాన్ని పొందగలుగుతారు.